నమస్తే గురుగారు. శుభోదయం పిల్లలు, కూర్చోండి కూర్చోండి. అందరూ బాగున్నారా? బాగున్నాం గురుగారు. పిల్లల పండుగకి బాగా రెడీ అయి వచ్చారే, బేష్ బేష్. సరే, ఈరోజు మనం మీరు తెలుగు ఎంత బాగా నేర్చుకున్నారో చూద్దాం. అలాగే గురుగారు. కాకనీతం ఎవరు చెప్తారు? నేను చెప్తాను గురుగారు. అలాగే చెప్పు. కా కానీ సాగిస్తే కా, కానీ దిగ్గొడితే కి, కానీ ఎగ్గొడితే కీ, కానీ ఒంగబెడితే కు, కానీ ఒంగబెట్టి సాగిస్తే కు, కాకి కిటకిటలు పెడితే క్రు, కానీ ఎగ్గొట్టి దిగ్గొడితే కాయ్, కాకి ఒక్క లొప్పకాయ కొడితే కమ్, కాకి రెండు లొప్పకాయలు కొడితే కహ. ఈ ఎగ్గొట్టదాలు దిగ్గొట్టదాలు ఏంట్రా బాబు, కూర్చో. కాకనీతం చెప్పమంటే కుప్పు పని చేస్తున్నావు ఏంట్రా? సరే గౌతమ్, నువ్వు ఏదైనా తిండి పదార్థాల గురించి 2 మాటలు చెప్పు. సరే గురుగారు, నేను అరటిపండు గురించి 2 మాటలు చెప్తాను. అలాగే చెప్పు. అరటిపండు తింటే బలపడతాం, అరటిపండు తొక్కితే జాగ్రత్త. భలే చెప్పావురా. సరే, ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉండాలి కదా. ఉదాహరణకి రాముడు బంతిని తన్నాడు, ఇందులో కర్మ ఏది? ఆ బంతి కర్మ గురుగారు. ఎలా? పాపం, అది ఖాళీగా కూర్చుంటే రాముడు వచ్చి తన్నాడు కదా, అది దాని కర్మ కాకపోతే ఇంకేంటి? నీకు బాగా తెలివి ఎక్కువైందిరా, కూర్చో. సరే, ఈరోజు మనం తరగతిలోని కొన్ని పద్యాలను మననం చేసుకుందాం. సహస్ర, నువ్వు ఒక పద్యం చెప్పు. సరే గురుగారు. చేత పెన్న ముద్ద, చంగవ్వపు బండ, బంగారం అవుతారు. మాస్టర్ గారు, ఆ మౌతారు బంగారమేనా? కాదు తల్లి, ఇక్కడిది. ఏను మెడలో దండాలా వేసుకుంటావా? ఏదైతే నీకు ఎందుకమ్మా ఈ బంగారం గోల ఇత్తడి గోల ఏంటో. యశస్విని, నువ్వు ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పు. అలాగే గురువు గారు. ఉప్పు కప్పు రంగు, నొక్క పోలిక 2, చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పా, పురుష్ అయ్యో, మాస్టర్ గారు లక్షణ సిగ్గేస్తూ మాస్టర్ ఈ సిగ్గు మొగ్గలై ఆపిక. అవి నువ్వు చెప్పురా ఈ 2 పద్యాలను. చేతి బట్టర్ ముద్ద, చెంగల్ ఫ్లవర్ ముద్ద, కోదర్ ముద్ద. ఈ బటర్ ఫ్లవర్ గోల్డెన్ పోతారు ఏంట్రా? సరే, నువ్వు ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పు. Kabram, okay, choo taste bear. ఈ సగం ఇంగ్లీష్ సగం తెలుగులో చెప్పాడేంట్రా? కూర్చో. ఇంకాస్త వింటే నా తెలుగు పోయేటట్టుంది. సరే మోహిత్, నువ్వు మనం కాలాల గురించి నేర్చుకున్నాం కదా, ఇది చెప్పు. రాముడు రావణుడిని చంపెను, ఇది ఏ కాలం? ఆ రావణుడికి పోయే కాలం. కరెక్టా గురువు గారు? అయ్యో రామా, నేను అడిగింది అది భూతకాలమా, వర్తమాన కాలమా, లేదా భవిష్యత్ కాలమా అని. సరే, మనం రాజుగారి కథలో రాజుగారి కథలో నుంచి ఒక ప్రశ్న అడుగుతాను. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే ఏమని అర్థం? ఆ రాజుగారికి 2వ భార్య అని చెడ్డది అని అర్థం. అయ్యో, దాని అర్థము రాజుగారి మొదటి భార్య అందరికీ సహాయం చేస్తుంది అని. సరే కూర్చో. నేను కొన్ని 10 లక్షల పదాలు చెప్తాను. బుక్స్ పెన్స్ తీయండి. బుక్స్ పెన్స్ తీయండి. రే, ఎందుకు కొట్టుకుంటున్నారా? మాస్టర్ గారు, మా అన్న నాకు పెన్సిల్ ఇవ్వట్లేదు. రే, నీ చెల్లె కదా చెప్తుంది, ఇచ్చేసి. ఇది నా పెన్సిల్, నీరెందుకు ఇవ్వాలి గురు? నీ చెల్లె కదరా, షేరింగ్ ఇస్ కేరింగ్ కదా, షేర్ చెయ్యి.
మరి పరీక్షలో మాత్రం సమాధానాలు షేర్ చేయొద్దంటారు కదా. నీకు బాగా తెలుగు రోయ్. కొంచెం కొట్టుకోకండి, రాయండి. ఇదిగో గుర్రమ్మని రాయండి. చూపించు. సరిగ్గా రాశారు. చూపించు. చాలా బాగా రాశారు. చూపించు. సరే అండి. అదేంటి తల్లి గర్రమ్మని రాశావు? నేను అడిగింది గుర్రం కదా. కొమ్మేది? మీరే చెప్పారు కదా. హలో, మీరే చెప్పారు కదా గురువు గారు గుర్రంకి కొమ్ములు ఉండమని. అయ్యో, నేను చెప్పింది గుర్రాలకి ఈ కొమ్ములు ఉండవని, కానీ రాసేటప్పుడు తెలుగులో ఈ కొమ్ములు ఉంటాయి తల్లి. సరే గురువు గారు. కనీసం ఇంటి పనైనా చేసుకొని వచ్చావా? చేయలేదు గురువు గారు. ఎందుకు తల్లి? నీకేమైనా ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? అయ్యో వద్దు గురువు గారు, చూడు ఇంట్లో ఎప్పుడో పెట్టుకొని వచ్చాను. అవునా తల్లి, మంచిది. మరిగా నువ్వు ఇంటి పని చేసావా? చేశాను గురువు గారు. చూపించు. గురువు గారు మా కుక్క పేపర్ తినేసింది గురువు గారు. భలే మేనేజ్ చేస్తున్నావే నీ తప్పని. సరే, నువ్వు తెలుగులో అంకెలు చెప్పు. సరే గురువు గారు. 3, 6, 9, 12. ఈ 3, 6, 9, 12 ఏంటి? మా గడియారంలో అవ్వలున్నాయి మాస్టర్ గారు. ఓ, మీది గడియారం లెక్కల వ్యవహారమా? సరే కూర్చో. మోహిత్, నువ్వు సరే ఇప్పుడు దేవత నువ్వు అలంకారాల గురించి చెప్పు. తెలుసు గురువు గారు, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అవునా? పోనీలే, ఒక్కరైనా సరిగ్గా చెప్తున్నారు. చెప్పు. మా అమ్మకి నగల అలంకారం అంటే ఇష్టం. మా నాన్నగారికి వస్త్రాల అలంకారం అంటే ఇష్టం. మా చెల్లికేమో కేశాల అలంకారం అంటే ఇష్టం. మరి నాకేమో పూల అలంకారం అంటే ఇష్టం. అమ్మా, నేను అడిగింది తెలుగు అలంకారాల గురించి, ఆ అలంకారాల గురించి కాదు. అలాగా గురువు గారు. సరే, కనీసం ఉపమా అలంకారం గురించి తెలుసా? తెలుసు గురువు గారు. మా ఇంట్లో ఉప్మా అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే దాన్ని అలంకారం ప్లేట్లో అలంకారం లాగా వదిలేస్తాం. అవునా? పాపం మీ అమ్మ ఎంత కష్టపడి చేస్తుందో. సరే, తాజ్మహల్ ఎక్కడ ఉందో తెలుసా? తెలుసు గురువు గారు. మా ఇంట్లో టీ ప్యాకెట్ పైన చూశాను. నేను అడిగింది టీ పొడి ప్యాకెట్ మీద తాజ్మహల్ గురించి కాదు, ప్రపంచం ఇంత తాజ్మహల్ కట్టడం గురించి. తెలీదు గురువు గారు. అవునా? సరే. గౌతమ్, నీకు తెలుసా తాజ్మహల్ ఎక్కడుందో? నాకు తెలీదు. అయితే కుర్చీ ఎక్కు. ఆ కుర్చీ ఎక్కితే తాజ్మహల్ కనిపిస్తుందా? కుర్చీ ఎక్కితే తాజ్మహల్ కనిపించడానికి ఇక్కడ అక్కడ లేదురా, ఆగ్రాలో ఉంది. ఓ మోహిత్, సరే ఇప్పుడు నేను తెలుగు వ్యాకరణంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మోహిత్, నీకు సంధి అంటే ఏంటో తెలుసా? తెలుసు గురువు గారు. మా ఇంటి పక్కన ఒక సందు ఉంది. ఆ సందులో ఎప్పుడు పిల్లలు క్రికెట్ ఆడుతారు. అరే మోహిత్, నేను అడిగింది ఆ సంధి గురించి కాదు, తెలుగు వ్యాకరణంలో సంధి గురించి. సరే జతిన్, నీకు సమాసాల గురించి తెలుసా? తెలుసు గురువు గారు. ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి, లోపల ఆలు ఉల్లిపాయలు పెట్టుకొని అవేనా? అవంటే నాకు చాలా ఇష్టం. నాకు కావాలి సమోసా. అరే అడుగుతాయి. అవి సమాసాలు రా, సమాసాలు కాదు. నేను అడిగింది తెలుగు వ్యాకరణంలో సమాసాల గురించి. అయ్యో, వీళ్ళతో ఎంత చేయాలరా? మాస్టర్ గారు, నాకు సందేహం ఉంది. ఏంటది? మీ ప్రశ్న పత్రంలో ప్రశ్నలే ఉంటాయి కానీ సమాధానాలు ఉండవే. మేము ఇచ్చే ప్రశ్న పత్రంలో సమాధానాలు ఉంటే నువ్వేం చేస్తావు? విశ్రాంతి తీసుకుంటావు పరీక్షలో. అవును గురువు గారు. నీకు బాగా తెలివి ఎక్కువ. సరే, నువ్వు బాగా ఆంగ్ల పుస్తకాలు చదువుతావు కాబట్టి నిన్ను కొన్ని ఆంగ్ల వాక్యాలు అడుగుతాను. సరే గురువు గారు. యూ నెయిల్ ఇట్. దీన్ని తెలుగులో చెప్పు. నేను మేకప్ కొట్టాను. ఏంటి? మీరే కట్ చెప్పారు. నెయిల్ అంటే మేకు అని. యూ నెయిల్ ఇట్. నేను మేకప్ కొట్టాను. వామ్మో, నా చదువు నా మీద ఉపయోగిస్తున్నారే. సరే, ఇది చెప్పు. ఈ లెక్క చేయడం నాకు పీస్ ఆఫ్ కేక్ లాంటిది. గురువు గారు, మొదటిగా నాకు ఒక కేక్ ముక్క ఇవ్వండి, దాన్ని బట్టి నేను లెక్క చేస్తాను. అమ్మా, అది సామెత. దాని అర్థము ఇది చేయడం చాలా సులభమని. మరి కేక్ ముక్క ఇవ్వకపోతే మీరు సులభమని ఎలా చెప్తారు గురువు గారు? ఇది అన్యాయం. నీకో నమస్కారం తల్లి, కూర్చో. అరే అవి చివరి చదువుతున్న ఇదన్నా సరిగ్గా చెప్పురా.
మేడ్ బై డే. దీన్ని తెలుగులో చెప్పు. నువ్వు నా దినం చేశావు. దినమేంటిరా? మీరే చెప్పారు కదా గురుగారు, డే అంటే దినమని, అందుకే మీరే నా దినం చేశారు. దినాలేంట్రా? దాని అర్థమే మారిపోయింది. దాని అర్థము నువ్వు నా రోజుని అద్భుతంగా మార్చావని. మీ అందరి సంగతి చెప్తా. వెళ్ళి గోడకు వచ్చేయండి. ఏం చేస్తున్నారా? గోడకు వచ్చి వేస్తున్నాను గురువుగారు. నేను అడిగింది గోడని గురించి కాదు. ఎందుకు వెనక్కి లాక్కెళ్తున్నారు? అసలు గోడకు వచ్చా మీకు? తెలీదు గురువుగారు. మీరే చేసి చూపిస్తారా? అయ్యో, వీళ్ళందరికీ తెలుగు చెప్పేసరికి నా తల తిరుగుతుంది. మీరు మీ పిల్లలకి తెలుగు నేర్పించాలనుకుంటున్నారా? ధన్యవాదాలు.